హాయ్ అండి. ఇది నేను జరీ థ్రెడ్‌తోని ముందు కుట్టానండి అలాగా. సులువేనండి ఇది. ఇలా తొందరగా అయిపోద్ది. మీరు అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. 2 పేటలు వేసానండి జరీ థ్రెడ్. ఇది అలాగా లైన్‌గా వేసుకున్నాక నేను లేజీ డైజీ స్టిచ్ వేసానండి దీనికి. మధ్యలో అంటే సిల్క్ థ్రెడ్ వాడాను. చూపిస్తాను మీకు అది. ఇది మొత్తం లైన్గా అలా కుట్టుకుంటూ వెళ్ళండి. బ్లౌజ్కి మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్కి కుట్టుకోవచ్చండి. రెండు బ్యాట్లు వేసుకుంటే సరిపోతుంది. అయిన తర్వాత అంటే కొంచెం మీకు అర్థమవుతుందని స్లోగానే కుట్టి చూపిస్తున్నాను మీకు. అంటే ఇది బ్లౌజ్కి మొత్తం వెనకాల నెక్ డిజైను, ఫ్రంట్ కూడా వేసానండి, అలాగే హ్యాండ్స్కి. సిల్క్ థ్రెడ్ అయితే మీరు ఏం చేస్తారంటే 3 పేటలు తీసుకుంటే ఇలాగా 2 కలిపి 3 వేసుకుంటాం కదా, 6 పేటలు అవుతుందండి. సిల్క్ థ్రెడ్ లైట్ ఎల్లో తీసుకున్నాను. అయితే ఇది బ్లౌజు ఈ కలర్ ఉంటుందండి, గోల్డ్ కలర్ వస్తుంది అంచు. అందుకు నేను ఏం చేశానంటే ఈ జరీ థ్రెడ్ తీసుకుని ఇదిగోండి నెంబరు, జరీ థ్రెడ్ నెంబర్ అది. ఇదైతే మీకు దారం కొంచెం బాగానే లావుగానే ఉంటుంది. ఇది నేను ఎప్పుడు ఇదే వాడతానండి. తెగిపోవటం అది ఉండదు, స్ట్రాంగ్గానే ఉంటుంది. మనం ఎన్నాళ్ళైనా బాగానే ఉంటుందండి, ఊడిపోవటం అది ఏమి ఉండదు, తెగటం అది. మొత్తం హ్యాండ్స్ కూడా మీరు ఇలాగే వేసుకోండి. ఏం లేదండి, అటు సూది ఇటు సూది పెడితే సరిపోతుంది, సులువే. అలాగే నేను ఏం చేశానంటే ఈ గొలుసు కుట్టు లేజీ డేజీ వేసి నేను సీక్వెన్స్ ఒక కట్ బీడు వాడానండి మధ్యలోని. ఇది 6 పేటలు అండి అది. మీరు థ్రెడ్ని ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా లాగి పట్టి సాగదీసి కొంచెం వదలండి. వదిలితే మీకు థ్రెడ్ సాఫ్ట్గా వస్తుందండి, అంటే చిక్కు పడకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. మొత్తం లైన్గా అలాగే వేసేసుకోవాలి. సీక్వెన్స్ తీసుకుని మీరు ఒక సీక్వెన్స్ ఒక షుగర్ బీడు వేసుకొని మీరు ఈ మధ్యలో కింద ఖాళీలు వచ్చినాయి కదండి, దానికి వేసుకోవాలన్నమాట. మీరు వేసుకుంటే మొత్తం బ్లౌజు ఎక్కువ హెవీ వర్క్ కాకుండా మీకు సింపుల్గా వర్క్ బాగుంటుందండి ఇది. మొత్తం అలా లైన్గా వేసుకోండి.
6 పేటలు వేసుకోండి. 6 పేటలు వేసుకుంటే మీకు కరెక్ట్గా బాగా వస్తుంది. ఆరుపేటలో వేసుకుని అలా వేసుకుంటే మీకు అలా లైన్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్, ఒక కట్ బీడ్, ముందు సీక్వెన్స్ తర్వాత కట్ బీడ్, ఈ కట్ బీడ్లో పక్క నుంచి మీరు దారం కిందకి తీయాలన్నమాట. అలా తీస్తే మీకు కరెక్ట్గా సరిపోద్దండి. మొత్తం అలా లైన్గా కుట్టేసుకోండి. అంటే మన సింపుల్ వర్క్ అంటే పట్టు అంటే మామూలు పట్టు అండి చీర అది. ఇలాంటి చీరలకి బ్లౌజు సింపుల్గా వేసుకోవాలంటే ఇలాంటి వర్క్ వేసుకుంటే మీకు లుక్ బాగా వస్తుందండి. శారీ కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. అంటే అంచు అయితే పెద్దది వస్తుందండి. సేమ్ నేను శారీలో ఉన్న కలర్స్ బట్టి నేను ఇవి వాడానండి. మీకు కూడా ఇలాగ వేసుకోవాలనుకుంటే మీ శారీ కలర్స్ని బట్టి జెరీ థ్రెడ్ అయితే మామూలుగా ఇలా వేసేసుకోవచ్చండి. అదైతే మార్చని అవసరం లేదు. సిల్క్ థ్రెడ్ని సీక్వెన్స్ మీరు మార్చుకుని వేసుకోండి. మీకు అలాగైతే కరెక్ట్గా అంటే చీరను బట్టి మీకు వర్క్ బాగా లుక్ వస్తుందండి. మొత్తం అలా లైన్గా వేసుకోండి. మనం ఇంట్లో వేసుకుంటే మనకి తొందరగా మనం చేసుకున్నట్టు అవుతుందండి. మనకి బయట వేయించుకోవాలంటే చాలా కాస్ట్ కూడా అవుతుంది కదా. మీరు ఖాళీ టైంలో ఇలా కుట్టేసుకోవచ్చండి. అందుకే మీకు తొందరగా ఈ కుట్లే మీకు చూపిస్తాను. ట్రై చేయండి మీరు కూడా. నా వర్కులు అవి నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం వర్క్ బ్లౌజ్కి. అలాగే హ్యాండ్కి అయితే నేను కొంచెం ఇది థ్రెడ్ అదే జెరీ థ్రెడ్ అది కొంచెం పెద్ద వేసానండి హ్యాండ్కి అయితే. అంటే ఆ గొలుసు కుట్టు కూడా మీరు కొంచెం పెద్దది వేసుకోవచ్చు. చూడండి వీడియో మొత్తం. థ్యాంక్ యూ అండి.
ఇదిగోండి మొత్తం బ్లౌజు లుక్ అలా వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుందండి వర్క్ కూడా. మీకు మరీ హెవీగా కూడా ఆనదు, తొందరగా అయిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా.